అయోధ్యలో రాముల వారి ఆలయం నుంచి తిరుపురం కుంటలో దీపం వెలిగించుకోవడానికి కూడా హిందువులు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తోందని బాధపడాలో లేదా అక్కడైనా గెలుస్తున్నందుకు ఆనందపడాలో తెలియట్లేదు. తిరుపురం కుండ్రం కొండపై కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం హిందూ భక్తుల ఆచారం. అయితే అదే కొండపై ఒక దర్గా కూడా ఉంది. అక్కడ దీపం వెలిగించడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని, శాంతి భద్రతల దృష్ట్యా దీనిపై గతంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అక్కడ దర్గా ఉంది, అలాగే అక్కడెక్కడ రాసలేదు, ఈ దీపం వెలిగించడానికి లేదని కొయ్యబెట్టింది అక్కడున్న ప్రభుత్వం. దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యన్ గారు వెలిగించుకోవడానికి అనుమతిస్తూ తీర్పిస్తే ఆయన మీద అభిశంశయం కూడా పెట్టిండ్రు. ఇప్పుడు బెంచ్కి వెళ్తే బెంచ్ కూడా చెప్పింది ప్రభుత్వం ఉందెందుకు, మత సామరస్యాన్ని కాపాడాలి, అలానే మత సామరస్యాన్ని కాపాడటం కోసమని ఒక మొత్తానికి కొమ్ము కాసే విధంగా ఇంకొకళ్ళ మనోభావాలను దెబ్బతీయడం కాదు, అలా దీపాన్ని వెలిగించుకోవాలి, అక్కడ ఏం జరగకుండా మీరు కాపలాగాయాలి, ఎందుకు చేయట్లేదని గడ్డి పెట్టి చివాట్లు పెట్టి దీపం వెలిగించుకోవడానికి హిందువులకు అనుమతినిచ్చింది. నిజంగా ఇది హిందువుల ఘన విజయం అనే చెప్పొచ్చు. అలాగే కొంత బాధగా ఉంది, ఇలా దీపం వెలిగించుకోవడానికి, దేవుడు పుట్టాడని చెప్పడానికి, దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ భారతదేశంలో ఎందుకు వచ్చిందా అని.